మద్యం కేసులో ఈరోజు విచారణకు వెళ్ళాల్సినటువంటి విజయసాయిరెడ్డి గారు చివరి నిమిషంలో సిట్కి సమాచారం ఇచ్చారు. ఇంతకు ముందే నేను షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను విచారణకు హాజరవ్వలేను. ఎప్పుడు హాజరవుతాను అనే విషయం 1-2 రోజుల్లో మీకు చెబుతాను, కానీ ఇప్పుడు మాత్రం మీ విచారణకు రాలేను అని చెప్పి విజయసాయిరెడ్డి గారు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు పొద్దున్నే ఏదో ఒక శ్లోకం షేర్ చేశారు విజయసాయిరెడ్డి గారు. సిట్ విచారణకు వెళ్తూ ఉన్న వేళ పొద్దున్నే ఈ శ్లోకం అర్థం ఏంటి విజయసాయిరెడ్డి అని చెప్పి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వార్తలు రాసుకుంటూ కూడా వచ్చారు. అండ్ విజయసాయిరెడ్డి గారి విచారణకు వస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడము, మరికొన్ని చుక్కలు కలిపే ప్రయత్నం చేయడము, అటు సిట్ అధికారులు వాళ్ళకంటే మించి తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఆ పని చేయడానికి వాళ్ళు రెడీగా కాసుకొని కూర్చొని, మరీ ముఖ్యంగా వాళ్ళ ఆఫీసులలో కూర్చున్న స్క్రిప్ట్ రైటర్లు. సో ఆ స్క్రిప్ట్ రైటర్లకు ఇప్పుడు కాసింత విరామం. విజయసాయిరెడ్డి గారు విచారణకు వెళ్ళే ఆ డేటు ఆ టైము ఆయన మళ్ళీ చెప్పేంతవరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. దాదాపు ఈ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు, అరెస్ట్ చేశారు. చివరికి రజత్ భార్గవ అయిపోయారు, ఎక్సైజ్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా చేసిన ఆయన. ఇప్పుడు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత ఇంకేమైనా పేర్లు వస్తాయా? యాక్చువల్గా కృష్ణమోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడే, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని, ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాం. మధ్యలో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు, ఇప్పుడు రజత్ భార్గవ్ వచ్చారు, మళ్ళీ విజయసాయిరెడ్డి వస్తూ ఉన్నారు. మరి ఇంకేం పేర్లు బయటకు వస్తాయో చూడాలి.